హెచ్డి కేబుల్ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 15,39,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1768 పోలింగ్ కేంద్రాల్లో 364 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. 1256 పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 18,000 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది. చేయగలిగాము అనే దానికి హర్షిస్తున్నాను. సో ఈ ఒక బిఫోర్ ఐ స్టార్ట్ గివింగ్ డీటెయిల్స్, ఈ ఒక పెద్ద వర్క్ కి సహకరించిన ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి కూడా అంటే కృతజ్ఞతలు చెబుతూ, అలాగే ఇంకా రేపు జరగబోయే పోలింగ్ చాలా ఇంపార్టెంట్ కనుక దానికి కూడా అందరూ కూడా సంసిద్ధంగా అప్రమత్తంగా అందరూ ఉండాలి అని అందరినీ కోరుకుంటున్నాను. మన కృష్ణా జిల్లాలో టోటలీ 1768 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ 1768 పోలింగ్ కేంద్రాల్లో 82 పోలింగ్ కేంద్రాలు గన్నవరం నియోజకవర్గం కింద ఉండేవి. విజయవాడ రూరల్ మండల్ అంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వస్తాయి. టోటలీ మన ఈ 1768 పోలింగ్ కేంద్రాల్లో టోటల్గా 364 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడమైనది. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మనము మైక్రో అబ్జర్వర్స్ని పెడుతున్నాము. అలాగే ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన 364 ప్లస్ వేరే 890 సామాన్య కేంద్రాల్లో మొత్తం వేరసి 1258 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. అంటే అక్కడ జరిగే ప్రతి ఒక్క పోల్ ప్రాసెస్ ఇన్ అండ్ అవుట్ రెండు కూడా పెట్టాము. అది మొత్తం వీడియోగ్రఫీ జరుగుతుంది. దీనివల్ల మనకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అల్లర్లు చేసినా అది ఒక వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కూడా అవుతుంది అనే ఉద్దేశంతో చాలా కట్టుదిట్టుగా అది ఒక పటిష్టంగా ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా టోటలీ మనకు ఈ ఒక రేపు జరగబోయే మహాయజ్ఞాన్ని ఆల్రెడీ కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇది ఏర్పాట్లో ఏమేమి జరుగుతున్నాయి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్రెడీ చెప్పడం జరిగింది. వితౌట్ రియేటరేటింగ్ ద సేమ్, అందరూ ప్లేస్లో మన ఫోర్స్ ఉంటారు. ఆల్ 126 లొకేషన్ క్రిటికల్ లొకేషన్స్ కి పారామిలిటరీ ఫోర్స్ హాఫ్ సెక్షన్ పెట్టడం జరిగింది. రిమైనింగ్ కి నార్మల్ అవర్ సివిల్ ఫోర్స్ ఉన్నాయి. దాంతోపాటు 49 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ టెస్టింగ్ ఆల్రెడీ జరిగినాయి. ఈ సాయంత్రం మళ్ళీ మన తరఫున టెస్టింగ్ జరుగుతున్నాయి. So between 5 to 15 minutes, any place we are able to reach along with sufficient force. Force to part to Sariga riot gear unnai. So we will already section 144, section 30 police amallo unnai. So man tarafuna ninna kuda appeal cheyanam jarigindi. Ee roju malli chestunaru. So nobody should take law in their own hands. EVM sanctity, 100 meter sanctity, mana police simbandiki, mana polling staff ki emaina anybody tries to harm any of them, law will take a very very strict course and definitely people will go to jail for a long period of time. అది తప్ప రేపు కూడా విల్ ఇన్షూర్ దట్ నో వైలెన్స్, జీరో రీపోల్ మన తరఫున మన ఆబ్జెక్టివ్ ఉన్నాయి. సో విల్ ఇన్షూర్ కలెక్టర్ సైడ్ తరఫున పోలీస్ సైడ్ తరఫున వీఆర్ ఇన్షూరింగ్ ఎంటైర్ కోఆపరేషన్ ఆన్ దట్ రిగార్డ్. ఆల్రెడీ మెన్ అండ్ మెటీరియల్ ఆర్ రీచింగ్ టు ద రెస్పెక్టివ్ ప్లేసెస్. Almost 2,500 total police is deployed, including paramilitary and APSP. Manpack setnam jarigandi. Regarding seizures, we have almost 10 crores 50 lakh worth of cash, liquor, freebies, NDPS and other freebie material already seized at the different checkposts. Ippudu varaku all 51 NBWs have been executed. All 157 weapons are with us, licensed weapons. Ippudu varaku 10,026 people have been bounded over in different cases. So repu kuda all efforts will be taken. All trouble mongers, problematic fellows, they will be under surveillance. మచిలీపట్నంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. 13వ తేదీ జరగనున్న పోలింగ్ కు సంబంధించి నోబెల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవడం ప్రారంభించారు. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలోని 205 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1446 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు సిబ్బంది ద్వారా ఈవీఎంలను తరలించేందుకు
ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు అవసరమైన పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికి ఈవీఎంలు ఎన్నికల సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. రేపు అండి 13 మే మీరు రేపు జరగబోయే ఎలక్షన్ కోసం మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనకి 202 పోలింగ్ స్టేషన్స్ ప్లస్ 3 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి దాదాపు 1700 మంది పోలింగ్ సిబ్బంది వస్తున్నారు కూడా. సో వాళ్ళందరికీ కూడా మనం మెటీరియల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇప్పుడు. సో చేసిన తర్వాత వాళ్ళ రెస్పెక్టివ్ రూట్స్ ద్వారా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి ఈరోజు ఆఫ్టర్నూన్ 3 or 4 టైంకి రీచ్ అయిపోతారు. సో రేపటి ఎలక్షన్కి మేము అంతా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఈవీఎంస్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అరౌండ్ 1700 ఉన్నారండి. అరౌండ్ 78 వెహికల్స్ వరకు ఉన్నాయండి. సో మనము యావరేజ్గా 8 to 12 పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ అని ఉంటారు అండ్ ఒక రూట్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో సెక్టర్ ఆఫీసర్ అనే వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటారు ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్స్కి. రూట్ ఆఫీసర్ సహాయంతో ఆ బస్సెస్ ఆ రూట్లో వెళ్తాయి. మోడర్న్ ఐ కేర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీద్ ఆవరణలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. మోడర్న్ ఐ కేర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీద్ ఆవరణలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ భానుమూర్తి చే పలువురికి ఉచిత కంటి పరీక్షలు జరిపిన అనంతరం ఉచిత మందులు అందజేస్తున్నట్టు నిర్వాహకులు మహమ్మద్ యూనస్, మహమ్మద్ నియాష్ తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి మోడర్న్ ఆప్టికల్స్ చే కళ్లజోడు మరియు అవసరమైన వారికి కంటి అద్దాలు ధరకే కళ్లజోడు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ జి భానుమూర్తి అండి. నేను కంటి వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆసుపత్రి మచిలీపట్నం. ఈరోజు ఇంగ్లీష్ పాలెం మద్రసాలో గౌసియా మసీద్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఉచితంగా నేత్ర వైద్య శిబిరం అనేది ఈ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ అరేంజ్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మోడర్న్ ఆప్టికల్స్ వారు వీటికి ఉచితంగా మందులు మరియు కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరము, ఉచిత కంటి ఆపరేషన్కి సంబంధించి ఒక క్యాంప్ జరుగుతోంది. సో ఇది అందరికీ సద్వినియోగపరచాలని చెప్పేసి ఇలాంటి క్యాంప్స్ తర్వాత ఇలాంటి ఇంకా ఎక్కువ వైద్య శిబిరాలు అనేటివి అడ్మినిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రజలందరూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలని సద్వినియోగపరచాలని చెప్పి. నిన్న డాక్టర్ గారు అయితే మా క్లినిక్లో అదే మోడర్న్ ఐ కేర్లో ఈ విషయం మేము ప్రకటించాం. దాని ప్రకారంగా చాలామంది వచ్చారు, ఇంకా రావాల్సిన ఉన్నారు. ఇప్పటికే ఒక 5-6 క్యాటరేట్ కేసులు, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ కంట్లో క్యాటరేట్ పెరిగిందని. ఒక రెటినా కేసు. నేను నిన్న చెప్పినట్టుగా ఈ షుగరు వల్ల రెటినా పాడవటం అంటూ జరుగుద్ది. దీన్ని ముందుగా చూపించుకుని జాగ్రత్త పడితే అక్కడికి విజన్ మనం సరి చేయగలరు డాక్టర్ గారు. ఆ తర్వాత లేట్ చేసిన కొద్దీ ఇంకా మనం చేయలేరు. ఇప్పుడు ముందుగా మీరు జాగ్రత్త పడి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గర చూపించి ఏదైతే ఆయన చెప్పిన మెడిసిన్ సలహాలు ఉపయోగిస్తే ఆ యొక్క వ్యాధిని అక్కడికి నియంత్రించవచ్చు, లేదంటే చాలా కష్టం. నేను బెంగళూరు నుంచి వచ్చానండి రేపు ఓటు వేయడానికి. కానీ ఇక్కడే మా ఇల్లు. ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఐ క్యాంప్ పెట్టారని తెలిసింది. ఐ చెకప్ చేయించుకుందాం, చూద్దాం ఎలా చేస్తారంటే సార్ బాగా చేశారు. నాకు లైట్గా సైట్ ఉందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఈ క్యాంప్లో చూపించుకున్న వాళ్ళకి మోడర్న్ ఆప్టికల్స్ వాళ్ళు ఉట్టి కళ్ళ అద్దాల ధరకే కళ్ళజోడు ఇస్తున్నారు. సో నేను అది రేపు తీసుకొని సరైన గుర్తుకు ఓటేస్తాను. థ్యాంక్ యూ. ఎన్నికల పోలింగ్ విధుల ఉద్యోగులతో పాటు పామర్రు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందడిగా మారింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీకి పామరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. పామరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మొత్తం 238 పోలింగ్ కేంద్రాలకు దాదాపు 2,000 మంది ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఈవీఎంల తరలింపుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి శ్రీదేవి తెలిపారు. పంచాయతీరాజ్ కాలనీ శ్రీనివాస్ నగర్ లో శ్రీ సత్యసాయి భజన సెంటర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ కాలనీ శ్రీనివాస్ నగర్ లో శ్రీ సత్యసాయి భజన సెంటర్ వార్షికోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉదయం సెంటర్ ఇన్ఛార్జ్ ఎంపీ రామ్మూర్తి, కళ్యాణి దంపతులు జ్యోతి ప్రజ్వలవి, బి గోవర్ధనగిరిరాజు సుప్రభాతంతో ప్రారంభమైన కార్యక్రమాల అనంతరం నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం బైపాస్ రోడ్లోని యానాదులకు చిటిపాలెం జంక్షన్ దగ్గర ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వైశాఖ మాస సందర్భంగా మామిడి పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకుని ఆంజనేయ కుమార్, వై సుబ్రహ్మణ్యేశ్వరరావు, అనుమకున్న వెంకటేశ్వరరావు, శంకర విఘ్నేశ్వరరావు, జయలక్ష్మి, గజలక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అవనిగడ్డలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. 13వ తేదీ జరగనున్న పోలింగ్ కు సంబంధించి అవనిగడ్డలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవడం ప్రారంభించారు. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలోని 269 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1800 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది ద్వారా ఈవీఎంలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు సిద్ధం చేశారు. అందరికీ నమస్కారం అండి. సార్, పీడీఎంఎస్ యాప్ ఇంకా 111 మంది పెండింగ్ ఉన్నారు. మీరందరూ కూడా లిస్ట్ మన ఓపీఓ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓపీఓ సెపరేట్ టీం చేసేసి ఓపీఓ మీరా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.